దివ్యాంగ మ్యూజిక్ స్టూడియో ఏర్పాటు చేసినా ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఉండడంతో పూర్తి స్థాయిలో పరికరాలు కొనుక్కోలేకపోయారు. కాంగో, తబలా, కీబోర్డు ఉపయోగిస్తూ అక్కడక్కడ ప్రదర్శనలు ఇస్తున్నారు. తమకు అండగా ఉంటే స్వశక్తితో ఎదుగుతామని 2 నెలల క్రితం సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతికి వివరించారు. అవసరమైన సంగీత వాయిద్యాలు, ఇతరత్రా పరికరాలు కొనుక్కునేందుకు సాయం చెయ్యాలని విన్నవించారు. ఆమె స్పందించారు. ఇటీవలే వారిని తన కార్యాలయానికి పిలిపించారు. 1.16 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ డబ్బులను సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభ చాటుకుంటామంటున్నారు నగేష్, లక్ష్మీలు. మరియు గౌరవనీయులైన కలెక్టర్ గారు, మేడం గారు మరియు ఎంత చిత్తశుద్ధిగా స్పందించారంటే మేడం గారికి మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేడం గారు మాకు 1,00,000 మరియు దాని పైకి చిలుకు మరియు మేడం గారు సహాయం చేశారు. అవి కీబోర్డు పరికరాలు కొనుగోలు చేసుకొని మీరు మీ జీవనోపాధిలో చేసుకొనొచ్చు, బ్రతుకుచ్చు, మీరు ఇతరులకు ఆదర్శంగా నిలబడాలని చెప్పారు. కానీ చదువుకొని ఉన్న ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్ రాకుండా మరి అప్లై చేసిన ఫీజులు వేస్ట్ అయినాయే తప్ప